ఎస్ఐపి దీని గురించి మీరు వినే ఉంటారు. కాకపోతే వీడియో ఎస్డబ్ల్యూపి గురించి చెప్దామని ఈ వీడియో చేస్తున్నా. సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్. ఇది ఎవరికంటే ఎవరి చేతిలో అయితే లంసమ్ అమౌంట్ ఉంటుందో అది ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని ఆలోచించే వాళ్ళు ఉంటారో లంసమ్ అమౌంట్ ప్లస్ నెల నెల వాళ్ళకి కొంచెం ఇన్కమ్ రావాలి అనుకుంటారో వాళ్ళకి ఇది పనికొచ్చే స్కీము. ఇప్పుడు టాప్ మ్యూచువల్ ఫండ్స్ ఏవి తీసుకున్నా కనీసం 15% పైన రిటర్న్ ఇస్తున్నాయి. మీరు ఇష్టం ఎక్కువ ఇస్తున్నాయి, బట్ నేను 15కు చెప్తున్నాను. ఇది నేను ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేసి పెట్టుకున్నా మీకు చెప్దామని. ఒక 10 లక్షల రూపాయలు మీరు ఒక 15 ఏళ్ల కాలానికి ఎస్డబ్ల్యూపీలో ఇన్వెస్ట్ చేశారనుకుందాం, మంచి టాప్ మ్యూచువల్ ఫండ్స్లో. ఎవ్రీ మంత్ మీరు 10,000 తీసుకుంటారు కాబట్టి 15 ఏళ్లలో మీరు 18 లక్షలు డ్రా చేసుకుంటారు. కానీ మీకు 34 లక్షల రూపాయల లాభం వస్తుంది. అంటే మీరు డ్రా చేయంగా మిగిలిన అమౌంట్ కలుపుకొని మీ ఇన్వెస్టెడ్ అమౌంట్ కలుపుకొని 26 లక్షల రూపాయలు వస్తుంది మీకు. అంటే నేను కొంచెం రౌండ్ ఫిగర్స్ తీసుకున్నాను ఇక్కడ 15 ఇయర్స్ తర్వాత. కాకపోతే ఇది ఎవరు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎవరికైతే స్టాక్ మార్కెట్ మీద నమ్మకం ఉంటుందో వాళ్ళే ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే డబ్బు సంపాదించడమే కాదు, మనశ్శాంతి కూడా ఇంపార్టెంటే. మీరు ఇన్వెస్ట్ చేసిన నెక్స్ట్ డే నుంచి అయ్యో మార్కెట్ పడిపోయింది, ఎప్పుడు లేస్తుంది, మళ్ళీ పెరుగుతుందా లేదా, ఈ ట్రంప్ ఏం చేస్తున్నాడు, ఈ గోల ఉండే వాళ్ళు చేయకండి. ఎందుకంటే మనశ్శాంతి డబ్బు కన్నా ఇంపార్టెంట్. ఇంకా రెండోది, ఎవరైతే లంసమ్ అమౌంట్ ఒక 15 ఏళ్ల వరకు దాన్ని కదిలించము అనుకునే వాళ్ళే ఇన్వెస్ట్ చేయండి. ఇవాళ ఇన్వెస్ట్ చేసేసి నెక్స్ట్ మంత్ ఏదో పని వచ్చింది నేను కొంచెం తీసుకుంటే అట్లాంటి వర్క్ కాదు. కనీసం 15 ఇయర్స్ ప్లస్ స్టాక్ మార్కెట్ మీద నమ్మకంతో ఉన్న వాళ్ళు ఎస్డబ్ల్యూపీ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు.